నిన్న దాదాపు అన్ని గ్రామాల్లో దిష్టి బొమ్మలు దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మెడకు ఉరితాడేశారు. చాలా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దాదాపు 4 గంటల 50 నిమిషాల పాటు సుదీర్ఘ విచారణ కొనసాగింది. సో నిన్న ఏం జరిగిందంటారు? వాస్తవం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాస్తవం కక్షపూరితంగా వివరిస్తున్నా అన్నది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, అదేవిధంగా దేశ ప్రజలు కూడా చూస్తున్నారు. ఎందుకంటే 160 సిఆర్పిసి ప్రకారం వాస్తవంగా 65 ఇయర్స్ పైబడ్డ వారికి వాస్తవంగా డైరెక్ట్ వెళ్ళి ఇవ్వాలి. ఎక్కడైతే వాళ్ళు నివాసం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాస్తవంగా ఏదైతే ఈ సిట్టు వివరిస్తున్న తీరు చాలా అన్యాయం, అదేవిధంగా ఒక 3 ధిక్కరించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చట్టాన్ని ఉల్లంఘించింది. ఎందుకంటే సిఆర్పిసి క్లియర్ చెప్తున్నది 62 సెక్షన్. ఎవరైనా ఏదైనా విచారణ చేయాలనుకున్నప్పుడు హ్యాండ్ టు హ్యాండ్ ఇవ్వాలి, స్టిక్ చేయొద్దు, అదే విధంగా వాట్సాప్లలో దానిలో దీంట్లో పంపొద్దని క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా కోర్టు ధిక్కరణ కూడా ఏ విధంగా అంటే గతంలో, ఎందుకంటే 2025లోనే తీర్పున్నది. సత్యేంద్ర కుమార్ ఏదైతే అంటిల్ వర్సెస్ సిబిఐ ప్రకారం మొత్తం దేశంలో ఉన్న అందరి సిట్లకు క్లియర్ గా ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఇది వాట్సాప్ లో ఇవ్వద్దు, అదే విధంగా వాల్స్ కు స్టిక్ చేయొద్దు, అదే విధంగా సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ఏ మీడియాను కూడా వాడుకోకుండా డైరెక్ట్ ఇవ్వాలని చెప్పింది. ఒకవేళ డైరెక్ట్ ఇవ్వకపోతే అవి చెల్లవు అని కూడా క్లియర్ గా చెప్పింది. అయినా కోర్టుల మీద అదే విధంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది కాబట్టి గౌరవ కేసీఆర్ గారు ఒకవేళ కోర్టుకి వెళ్తే ఇదంతా కొట్టేస్తారు. కానీ ఎందుకంటే ప్రజల దృష్టిలో నేరా మొత్తం కంప్లీట్ గా కేసీఆర్ గారిని తప్పుగా చూపించే భావన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు హాజరు కావడం జరిగింది. అదే విధంగా రాజ్యాంగాన్ని మీ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అప్పుడున్నటువంటి కేసీఆర్ కి తెలియకుండా జరగదు అనేది కాంగ్రెస్ ఆరోపణ. ఏ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ అయిద్దండి? కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు వాస్తవంగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో గానీ, అదే విధంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ గానీ, ఎందుకంటే ఈడీ కూడా పర్టికులర్ ఎందుకు చెప్తున్నారు చెప్తా దాని తర్వాత, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో గానీ, అదే విధంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ గానీ, అదే విధంగా డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గానీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గానీ, అదే విధంగా రా గానీ, అదే విధంగా సిగ్నల్ ఇంటెలిజెన్స్ గానీ, ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ గానీ, అదే విధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ గానీ క్లియర్ గా ఆథరైజ్ గా చేస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి, శాంతి భద్రతల విషయం ఏంది, ఇంకోటి గుండాలై, రౌడీలై, దొంగలై ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద రామూర్తి గారు మీ ఆడియో కట్టింది కాబట్టి అలాంటి వ్యక్తులను ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఎస్ అండి, ఎందుకంటే కవితక్క వంశంలో కూడా చెప్తుంది. ఎందుకంటే ఈడీ ఖచ్చితంగా ఆథరైజ్డ్ అండి. ఆమె ఫోన్లు కూడా అడిగింది. ఫోన్లు అడిగిన సందర్భంలో గతంలో 3-4 సార్లు అడిగినా కూడా ఆమె ఇవ్వలేదు. దాని తర్వాత ఈమె శక్తివంతమైన మహిళ. ఒకవేళ ఈమెను బయటికి వదిలేస్తే మొత్తం ఏదైతే వాస్తవంగా అక్కడ ఉన్న మొత్తం మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒప్పుకుంటారా? 100% జరుగుతుందండి. ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వం చెయ్యదు, క్లియర్ చెప్తున్నా, ప్రభుత్వం చెయ్యదు. పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ చేస్తుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఎవ్వరు చెప్పినా ఎవ్వరు నమ్మకపోయినా రీజన్. ఇంకోటి ఏంటంటే మీ పార్టీలో ఉన్నటువంటి కవిత గారికి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు? అదే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే బండి సంజయ్, అది ఈడీని అడగాలి. అది ఈడీ ఎందుకు చేశారన్నది ఆమె ఇప్పుడు ఇంకోటి చెప్పేది. ఆమె ఆరోపణ చేసింది, నాది కూడా మైందని చెప్పింది. ఇప్పుడు కొంతమంది నేను చెప్తున్నా, కవితక్క గారు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి కానీ, అదే విధంగా బండి సంజయ్ గారి, అదే విధంగా అరవింద్ గాని, వీళ్ళు మాత్రమే చెప్తున్నారు నాదైంది. రాజకీయ కోణంతో ఎవరు కూడా, ఇప్పుడు కొంతమంది హీరోయిన్ల పేర్లు కానీ, కొంతమంది రాజకీయ వ్యక్తుల పేర్లు కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రస్తావించలేదు. ఎవరు వచ్చి కేసు పెట్టలేదు. కుట్రపూరితంగా ఇప్పటికి కూడా ఆపాలని చెప్తారు కొన్ని మీడియా సంస్థలు. ఇంకోటి ఈ రోజు కూడా నేను ఆశ్చర్యం అనిపించింది, ఒక పేపర్ లో, ఆ పేపర్ పేరు కూడా అప్రస్తుతం అందరికీ తెలుసు, ఎన్నికల్లో గెలుపులకు ఆయుధంగా వాడుకున్నారు ఉప ఎన్నికలు. మునుగోడులో ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు పైసలు వాస్తుంటే ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయని పోలీస్ అధికారులు మొత్తం నిఘా వ్యవస్థ అడ్డం పెట్టుకుని, అదే విధంగా ఏదైతే ఓపెన్ గా మాట్లాడుకుంటే ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకుని డబ్బులు పట్టుకున్నారు. మరి ఎన్ని డబ్బులు పట్టుకున్నారండి? ఎంత డబ్బులు ఇచ్చారు? ఎన్ని డబ్బులు ఇవ్వాలని చూశారు మునుగోడులో. ఇంకోటి ఏంటంటే పోలీసుల నిరంతర చర్య. వాస్తవంగా ఆ రోజు ఒకవేళ పోలీసులు పట్టుకుంటే ఆ పోలీసులకు ధన్యవాదాలు చెప్తున్నా, కృతజ్ఞతలు చెప్తున్నా. ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకుని వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడిలు. ప్రజలకు డబ్బులు పంచడం తప్పే కదా అండి. ఇంకో విషయం ఏంటంటే రిటైర్ అధికారులను ఎందుకు కొనసాగిస్తాం? ఇప్పుడు వీళ్ళు ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇప్పుడు మేమెందుకు కొనసాగించడమో వాళ్ళు కూడా అందుకే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవసరం కాబట్టి. అదే విధంగా వ్యాపారుల్ని బెదిరించి ఎన్నికల బాండ్లు వచ్చాయట. ఎన్నికల బాండ్లు మాకంటే ఎక్కువ కాంగ్రెస్ కే ఉన్నాయి, అదే విధంగా బీజేపీకి కూడా ఉన్నాయి.
అది ఎలక్ట్రల్ బాండ్స్ అనేది అది లీగల్ అంశము. దాని గురించి కూడా పేదగా రాస్తే వాస్తవంగా ప్రజలు ఏ విధంగా ఆడుకుంటారండి? వాళ్ళు లీగల్ గా ఇచ్చుకున్నాయి అంతే తప్పగా. ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యే కొనుగోలు ఆడియో మీకెలా వచ్చాయట, మరి ఈయనకెందుకు నొప్పని నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఎన్నికల వాస్తవంగా ఎమ్మెల్యేల కొనుగోలు అనేది ఇల్లీగల్. అది వాస్తవంగా డైరెక్ట్ గా దొరికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం అంత వీడియోలు బయటకు వచ్చి అవన్నీ ప్రభుత్వం దగ్గరికి ఎందుకు వచ్చినాయండి? మొత్తం ఫస్ట్ ప్రజల దృష్టికి వచ్చినాయి. వివిధ మీడియా సంస్థల్లో స్టింగ్ ఆపరేషన్ చేసేది బయటకు వచ్చింది అంతే తప్ప. కానీ ఈ విధంగా బురద చల్లితే ఏ విధంగా ఇంకెన్ని రోజులని నాకు అర్థం కాదు. కానీ రేవంత్ రెడ్డి ఏదైతే ఏర్పాటు చేసిన సిట్టు వాస్తవం కక్షపూరితంగా ఉన్నది తప్ప ఇక్కడ ఇంకోటి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ తో మీకేమన్నా అవసరం వస్తుందా అండి? నాకేమన్నా అవసరం వస్తుందా? ప్రజలకి ఏమన్నా అవసరం ఉన్నదా? ఇప్పుడు వాస్తవంగా ప్రజలకు ఎన్ని సమస్యలు అండి అట్ ప్రజెంట్? ఇప్పుడు విద్యార్థులు చచ్చిపోతున్నారు, రైతులు చనిపోతా ఉన్నారు. మరి రైతులకు సంబంధించిన ఎందుకు చనిపోతున్నారు, ఇంతమంది చనిపోతున్నారు? వ్యవసాయ శాఖ మీద మీరు వేసిల్లా? వ్యవసాయ శాఖ సంబంధించిన మంత్రి ఏమైనా స్పందించిండా? విద్యార్థులు చచ్చిపోతే విద్యాశాఖ మంత్రి ఎవరింటికన్నా పోయిందా? ఒక్క ఇంటికన్నా పోయిందా? ఏందండి ఇది ప్రభుత్వం? ఇది ప్రభుత్వం నడుతున్నారా లేకపోతే ఒక దుకాణం నడుతున్నారా? ఇంకోటి మేడారం అట్టర్ ఫ్లాప్ అయిండు, ఆడిపోడు వెళ్ళారు. ఇలాంటి పరిస్థితులు. ఓకే ఓకే జరం గారు, ఇది నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసా లేకపోతే అధికారం మార్పు తర్వాత మొదలైన రాజకీయ ప్రతీకారం అనుకోవాలా?